Hi guys, welcome to Srikanth Mototech. All new Honda Hornet 125cc vehicle. So ఇది నేను మీ దాకా రివ్యూ తీసుకురావడం లేట్ కాదు, నాకు బండి అందుబాటులోకి రావడమే లేట్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గరికి వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ నేను డిఫరెంట్ కండిషన్లో రైడ్ చేస్తాను. ఖచ్చితంగా కూడా మీకు అన్ని విషయాల గురించి మాట్లాడతాను. రైడ్ చేస్తూ సస్పెన్షన్ ఎలా ఉంది, రోడ్ గ్రిప్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండిల్ బార్ కంఫర్ట్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దసరా దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా కూడా దసరాకు కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారని నాకు తెలుసు. కష్టపడి అమౌంట్ దాచుకున్న వాళ్ళు అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం క్లియర్గా టైం పెట్టి చూడండి. ఎందుకంటే మళ్ళీ మనం బళ్ళు తక్కువ సార్లే కొంటాం కదా. సో దట్స్ ద రీజన్. మనం 1 లక్ష మంది దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. సో బండి ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. సో బండి యొక్క బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేద్దాం. బిఫోర్ దట్ మీరు చూడాల్సింది అంటే ఈ బండి యొక్క సీట్ హైట్. ఈ బ్యూటిఫుల్ మిషన్ ని మనకి ఈ రివ్యూ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని పైనీర్ హోండా షోరూమ్ అన్నమాట. ఇది పోలీస్ గ్రౌండ్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది, అలాగే ఓల్డ్ ఫ్లైఓవర్ కి ఎదురుగా. సో దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఈ దసరాకి చాలా మంచి ప్రైజెస్ అయితే మాత్రం మీకు అవైలబిలిటీలో తీసుకొచ్చారు. స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. బండికి కూర్చుంటే నేను 5.10 ఉంటాను, నాకైతే ఇలా ఉంది. అండ్ మీరు కూడా 5.6, 5.5 ఉండేవాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. అండ్ వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. 124, 125 kgs అలా ఉంటుందన్నమాట. మాన్యూర్ చేసుకోవడం ఈజీగా ఉంది. అంటే కొంచెం సేపు రైడ్ చేశాను నేను. ఈ టర్నింగ్ రేడియస్ తీసుకునేటప్పుడు, ఆ రౌండ్ తిరిగేటప్పుడు మీకు నేను లైవ్లో చూపిస్తాను. చాలా తక్కువ టర్నింగ్ స్పేస్ తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనం సిటీ ట్రాఫిక్ కండిషన్లో టక్కున యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రాఫిక్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ఈ బండి యొక్క లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు కంప్లీట్గా ఆ ఈగల్ ఫేస్ కట్ అయితే ఉంటుందన్నమాట. చాలా షార్ప్ నోస్ అనమాట. సో మనకి హెడ్ ల్యాంప్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ చాలా పోర్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా పవర్ఫుల్ ఉంది హెడ్ ల్యాంప్ యొక్క ఏదైతే ఆ త్రో కూడా. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి మనకి సేమ్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. బ్రేక్ తొక్కిన ప్రతిసారి ఎక్స్ట్రా బ్లింక్ అయితే అవుతుందన్నమాట. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ కాకపోతే హజార్ లైట్స్ మిస్ చేశారు. అది కూడా ఇచ్చినట్లుగా అయితే లైట్ సెటప్ వైజ్ అంతా సెట్ అయ్యేది అనమాట. అదొక్కటి మిస్ చేశారు. నెక్స్ట్ టైం అప్డేట్లను తీసుకొస్తే బెటర్. ఇంకా మీరు గమనించినట్లుగా అయితే ఈ వెహికల్కి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫైబర్ ప్లాస్టిక్ మనకి ప్యానల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ కౌల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి హోండా బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అలాగే మనకు ఒక లాంగ్ ప్యానల్ అయితే ఉందన్నమాట ఇక్కడ వరకు. ఇది బ్లాక్ కలరు. ఇంకా దీంట్లో రెడ్, బ్లూ, లెమన్ ఎల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్క్రీన్ మీద కనిపిస్తే చూస్తున్నాండి. లుక్ వైజ్ ఇక్కడ మనకి షార్ట్ స్ట్రబ్బీ ఎగ్జాస్ట్ అయితే ఉంది. దాని మీద కాస్త క్రోమ్ ఎలిమెంట్ అయితే మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్కి ఇంకొక అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే బాడీ కలర్లోనే అలాయ్ వీల్స్ తీసుకురావటం. సో ఇదివరకు మనం వేరే వెహికల్స్లో చూసాం, మీ అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల మనకి ఎక్స్ట్రా లుక్ యాడ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంక్లూడింగ్ ఫ్రంట్లో మనకి షాంపెన్ గోల్డెన్ కలర్ యూఎస్డి ఫోర్కుల వల్ల ఈ వెహికల్ ఇంకా ప్రీమియం లెవెల్కి అయితే వెళ్ళిపోయిందన్నమాట. లుక్స్ వైజ్ అయితే మాత్రం స్టన్నింగ్ అయితే ఉన్నాయి. మీరు ట్రాఫిక్లో నడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెడ్ టర్నర్ డిజైన్ అయితే మాత్రం మనకి హార్నెట్ 125లో ఆఫర్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంది. సో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. 11 bhp పవర్, 11.2 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ఈ వెహికల్లో మనకి సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్లో గోల్డెన్ యూఎస్డి ఫోర్కులు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కొంచెం ప్రీమియంగా ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే హీరో ఎక్స్ట్రీమ్ 125cc చూసుకుంటే నార్మల్ సస్పెన్షనే. అండ్ రైడర్ 125 దీని కాంపిటేటర్స్ అవి రెండు కూడా, వాటిలో కూడా నార్మల్ సస్పెన్షనే. ఇక్కడ గోల్డెన్ యూఎస్డి ఫోర్కులు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ స్పెషల్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇది కొంచెం ప్రీమియం లెవెల్గా తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. సో దీని యొక్క సస్పెన్షన్ ప్లేబ్యాక్, ఆ ఫ్రంట్ సస్పెన్షన్ ఇవి రెండు కూడా ఆఫ్ రోడ్లో, అనీవెన్ రోడ్లో, ఆ గుంతల రోడ్లో నడుపుతాను. అక్కడ చూద్దాం సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనే దాని గురించి. ఇంకా ఈ వెహికల్లో మనం గమనించినట్లయితే అయితే స్ప్లిట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది అర్బన్ రైడర్ అన్నమాట. సిటీలో నడుపుకోవడం కోసం, మరీ టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది కదా, అలాంటి ట్రాఫిక్ కండిషన్లో తొందరగా మాన్యూర్ చేసుకుని వెళ్ళిపోవడం కోసం, ఇన్స్టెంట్గా యూటర్న్ తీసుకోవడం కోసం ఈ వెహికల్ యొక్క ఎర్గనామిక్స్ అన్ని రెడీ చేయబడ్డాయి. అందులో భాగంగానే మనకి స్ప్లిట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ కాదు. మీకు ఫ్యామిలీ బైక్ కావాలంటే హోండా నుంచి SP 125 ఉంది, షైన్ 125 ఉంది. సో వాటికైతే వెళ్ళిపోండి. ఇది కంప్లీట్గా అయితే మాత్రం మీ పర్సనల్ యూసేజ్ కోసం. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్లో వచ్చేసరికి 80/100 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా 17 ఇంచ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. కాకపోతే మనకి ఫ్రంట్ వీల్కి వచ్చేసరికి సింగిల్ ఛానల్ ABS ఉంది. సో మీరు ఈ ఫ్రంట్ బ్రేక్ లివర్ని మొత్తం అమాంతం పట్టేసుకున్న ప్యానిక్ సిచ్యువేషన్లో
మీకు ఎక్కడ కూడా వీల్ లాక్ అయిపోయి స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. అలాగే 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్, ఇది స్టాండర్డ్ వేరియంట్ అనమాట. ఇంకా దీంట్లో డ్రమ్ బ్రేక్స్ అలా ఏం లేవు. సో 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఉంది, పెట్రోల్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. మీరు కంటిన్యూస్గా రైడ్ చేస్తూ ఫ్రంట్ బ్రేక్ కొడుతూ ఉన్నా సరే మీకు ఎక్కడ కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మీకు ఆ ఎఫికసీ తగ్గడం అయితే ఏముండదు. కంటిన్యూస్గా బ్రేక్స్ వేసినా హ్యాపీగా అయితే మీకు ల్యాగ్ లేకుండా అయితే బ్రేక్స్ అప్లై అవుతాయి అన్నమాట. ఇంకా కన్సోల్ విషయం గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకి 2025 OBD2B నామ్స్ రెడీ అయిన తర్వాత హోండా నుంచి మనకు తీసుకొచ్చినటువంటి 4.2 ఇంచెస్ కలర్ఫుల్ క్లస్టర్ అన్నమాట. దీంట్లో యాంబియంట్ లైటింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే నైట్ టైం అయితే బ్లాక్ కలర్లోకి, బాగా సన్లైట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైట్ కలర్లోకి వచ్చే మనకి సెన్సర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి రెవ్ మీటర్ ఉంది, అలాగే ఎకో మీటర్ ఉంది, సో ఎకో ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంది, ఫ్యూయల్ ట్రాకింగ్ మొత్తం ఫీచర్స్ అయితే ఉన్నాయి. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇవన్నీ కాకుండానే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి పక్కన హ్యాండిల్ బార్ మీద చక్కగా మనకి నావిగేషన్ బటన్స్ ఆఫర్ చేస్తున్నారు. వాటి ద్వారా మనం అయితే మాత్రం లోపలికి వెళ్ళి సెట్టింగ్స్ చూసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ బార్ అయితే మాత్రం ఎలా ఉంటుందంటే ఇది రిలాక్స్డ్గా కూర్చొని అప్రైట్ అయితే రాదు, స్లైట్లీ మనం దీని మీద ఫార్వర్డ్ లీనింగ్ అయితే వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇది లెగ్స్ చూసారా కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళాయి అండ్ దీని మీద మనం కొంచెం బేస్ అవుతాం. ఇది ఒక స్పోర్టియర్ సిట్టింగ్ ఆఫర్ చేస్తుంటుంది. సో అఫ్కోర్స్ ఇది అర్బన్ రైడర్ కాబట్టి, ఆ సిటీ ట్రాఫిక్లో నడుపుకునేటువంటి స్పోర్ట్ వెహికల్ కాబట్టి మీకు ఇలానే వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందన్నమాట. బండి రన్నింగ్లో ఉన్నప్పుడు మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక అలాగే ఇది ఓపెన్ టైప్ చైన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి కొంచెం కేర్ తీసుకొని దగ్గర కూర్చొని కొంచెం లూప్ చేసుకోండి. అలాగే ఆ చైన్ క్లీన్ చేసుకుంటే సౌండ్ రాకుండా స్మూత్గా రన్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే దీనికి కిక్ రాడ్ అయితే ఉండదు, గమనించాలి ఇది మీరు. సో కిక్ రాడ్ ఉంటే ఏంటంటే మీరు ఎప్పుడన్నా బ్యాటరీ వోల్టేజ్ తగ్గినప్పుడు సెల్ ఫోన్ అప్పుడు చేసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. డోంట్ వరీ ఆన్ దట్. హ్యాపీగా చూసుకొని బ్యాటరీ మార్చుకోవాల్సిన టైంలో మార్చుకోండి. సో అది మరి డెడ్ అయిపోయి ప్రాబ్లం ఫేస్ చేసి దాకా ఉండకుండా. ఇంకా ఇది మనకి సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే శారీ గార్డ్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అలాగే క్రాష్ గార్డ్ లేదు దీనికి. క్రాష్ గార్డ్ అయితే మాత్రం 2 in 2 వైపులా వచ్చే విధంగా కొంచెం బ్రాడ్గా ఆఫర్ చేస్తున్నారు, కింద పడ్డ బండికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అలాగే మనకి కీ వచ్చేసరికి అన్ని నార్మల్ కీస్ లాగా కాకుండా కొంచెం మనకి ఏంటంటే స్పెషల్గా బిగ్ వింగ్ కీస్ లాగా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి కీ ఆన్ ట్యాంక్ అన్నమాట. మనకు ఆ ప్రీమియం ఆ ఫీల్ తీసుకొచ్చే విధంగా అన్నిటిలాగా కాకుండా కొంచెం సపరేట్గా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎప్పటిలాగా అన్నిటికీ ఇదే మిర్రర్స్ ఇస్తున్నారు. ఇది కూడా కొంచెం చేంజ్ చేసి దీనికి వెహికల్ తగ్గట్టుగా అది ఇస్తే బాగుండని నా ఒపీనియన్. ఇక ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 1,12,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ కదా ఇది. మనకి 1,35,000 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను. మైలేజ్ వచ్చేసరికి ఒక 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ వెరీ ప్లజెంట్ ఈవినింగ్. టైం వచ్చేసరికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 దాకా అవుతుంది. సో ఈ బండిని రైడ్ చేద్దామని నేను నిజంగా క్యూరియాసిటీగా ఉన్నాను. ఎందుకంటే ఆ షైన్ ఇంజిన్, ఆ SP 125 ఇంజిన్నే సో మనకి 11.2 NM టార్క్కి 11 bhp పవర్కి వాళ్ళు ట్యూన్ చేశారు కదా. సో ఎలా ఉంటుందని నేనే చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం బాగా వినిపిస్తుంది. సో ఇంజిన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంది. అఫ్కోర్స్ హోండా ఇంజిన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్మూత్నెస్ లెవెల్స్లో నాకు తెలిసి ఇంకే వెహికల్ కొట్టలేదేమో అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది నాకు. మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైడ్ చేద్దాం, పర్ఫార్మెన్స్ చూద్దాం. బిఫోర్ దట్ ఈ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడాలి. చాలా అడిక్వేట్, చాలా స్పేసియస్ రైడర్ సీట్ అయితే ఉందన్నమాట. ఫోమ్ ఫినిషింగ్ యావరేజ్గా ఉంది. సో మరీ అంత సాఫ్ట్ అయితే లేదు కానీ. అండ్ హ్యాండిల్ బార్ అయితే మాత్రం కొంచెం స్పోర్టియర్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం దాని మీద లిటిల్గా ఒక 10% లీన్ అవుతాం. సో రిలాక్స్డ్ సిట్టింగ్ అయితే కాదు, స్పోర్టియర్ సిట్టింగ్ అనమాట ఇది. అండ్ గేర్ బాక్స్ ఇనిషియల్గా కొంచెం సౌండ్ చేస్తుంది. సెకండ్ గేర్ మీరు వినే ఉంటారు, టక్మని సౌండ్ అయితే వచ్చింది. సో జనరల్లీ ఇవి సర్వీసెస్లో స్మూత్ అవుతాయి. సో క్లచ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ 2 సర్వీసెస్ అయిన తర్వాత మేబీ స్మూత్ అవుతాయి. సో గేర్ బాక్స్ అయితే మాత్రం మనం ఇప్పుడు చెప్పలేము హోండాకి సంబంధించి. సో ఉంటే లెమనెల్లోనే తెద్దాం అనుకున్నాను. ఈ కలర్ అయితే మాత్రం కొంచెం క్లాస్ ఉంది. కాకపోతే షాంపెన్ గోల్డెన్ కలర్ ఫోర్కులు దీనికి బాగా ఎలివేషన్ వస్తుంది. మరి ఏ కలర్ కూడా ఇంత ఎలివేషన్ రాలేదు. ఎందుకంటే బ్లాక్ కలర్ మీద ఆ గోల్డెన్ ఫోర్కులు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో నా ఫేవరెట్ కలర్ అయితే ఏదైతే లెమనెల్లో కలరే. సో మీ ఫేవరెట్ కలర్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఎంటీ రోడ్ ఉంది. సో చూద్దాం. టాప్ స్పీడ్ కాదు కానీ ఇన్స్టెంట్ పికప్ చూడండి ఎలా ఉందో.
వావ్, ఎక్సలెంట్, చాలా మంచి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంది. సో 11.2 nm టార్క్, వాళ్ళు పవర్ కంటే టార్క్ ఇచ్చిన దానికి కారణమే అది. సిటీ కండిషన్లో ఇన్స్టెంట్ పికప్ అవసరం. సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా సర్వీసెస్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందన్న ఆలోచన నా మైండ్లోకి వచ్చేసింది ఈ రైడ్ చేసినాక. ఇట్స్ టూ గుడ్. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇట్స్ అమేజింగ్, సీరియస్లీ చాలా బాగుందన్నమాట. ఎగ్జాస్ట్ నోట్ అయితే తంబిగా వస్తుంది. బండి నడిపేటప్పుడు థ్రోట్లు ఇచ్చిన ప్రతిసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం టెంప్ చేస్తుంది అనమాట, మంచి స్పీడ్ని అందుకోవడం కోసం. సో స్మూత్, ఇంజన్ వాజ్ వెరీ స్మూత్. హైయర్ ఆర్పిఎమ్స్లో కూడా ఇంజన్ చాలా స్మూత్ ఉంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వెహికల్ అన్నమాట. సో వైబ్రేషన్స్ అయితే మాత్రం అనిపిస్తున్నాయి. 70 దాటిన తర్వాత 80 ఆ మధ్యలో కాస్త టచ్ అవుతున్నాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆఫ్ రోడ్ చెక్ చేద్దాం, బ్రేక్స్ కూడా చూద్దాం. ఓకే, ఆ సౌండ్ విన్నారా? అది ఫ్రంట్ బ్రేకే మొత్తం కొట్టాను. ఇంకోసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు పర్లేదు. ఇందాక సౌండ్ వచ్చింది చూసారా? ఆ ఫ్రంట్ బ్రేక్ మొత్తం పట్టుకుంటే లాక్ అవుతుంది, వీల్ లాక్ అవుతుంది, లిటిల్ లాక్ అవుతుంది. అది ఏబిఎస్ ఉన్నప్పుడు లాక్ అవ్వకూడదు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఓకే మరి. అండ్ ఇందాక ఏంటంటే మరి టూ మచ్గా మొత్తం హార్ష్గా పట్టుకున్నాను. సో మేబీ అందుకే లాక్ అయిందేమో. ఎనీవేస్, మిక్స్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఏబిఎస్ అయితే మాత్రం. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా నేను అప్లై చేసి పట్టుకుంటే బాగుండేదేమో, అప్పుడు బాగా పడుతుందేమో ఏబిఎస్. సో దీనికి 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట. ఇలాంటి రోడ్స్ ఇక దీనికి జుజిబి అని చెప్పొచ్చు. ఓకే, బ్రేకింగ్ నాట్ బ్యాడ్, బాగుంది. ఇది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్, కింద మట్టి కూడా లూజ్గా ఉంది ఆటోమేటిక్గా. సో ఎంత ఏబిఎస్ అయినా కానీ కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తే పడుతుందేమో. ఎంత ఏబిఎస్ ఉన్నా సరే నేను ఒకటే చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి వెహికల్కి బ్రేకింగ్ అయితే మాత్రం. సో ఉంది కదా అని చెప్పి వాడేయద్దు దారుణంగా. బండి అయితే వీల్ బేస్ కూడా తక్కువ అబ్బా, చాలా అంటే ఒక టోయాల్ ఉంది. దీన్ని ఆడుకోవచ్చు అండి, లైట్ వెయిట్ ఉంది కదా, ఆడుకోవచ్చు అంతే. ఎవరైతే ఇలాంటి కాంపాక్ట్ వెహికల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. సస్పెన్షన్ బ్యాక్ సైడ్ లిటిల్ స్టిఫ్ ఉంది. సో మోనోషాక్ ఇంకొంచెం సాఫ్ట్ సైడ్ ట్యూన్ చేయాల్సింది, బాగుండేది. అండ్ ఫ్రంట్ ఓకే, యూఎస్డి ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో దానికి మ్యాచ్ చేయలేకపోతుంది మోనోషాక్ బ్యాక్ సైడ్ నుంచి. కొంచెం అంటే ఇద్దరు కూర్చున్నప్పుడు ఉండేటువంటి ఆ స్టిఫ్నెస్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే ఇది సింగిల్ పర్సన్ రైడ్ చేసే బండి కదా, కొంచెం సాఫ్ట్ సైడ్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఫ్రెండ్స్, నాట్ బ్యాడ్ వెహికల్, ఓకే. ప్రైస్ కొంచెం తగ్గితే బాగుండని నాకు అనిపించింది ఫైనల్గా. సో CB 125 హార్నెట్ గురించి కంప్లీట్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను శ్రీకాంత్ అయినా. బై బై. ప్రోస్ అండ్ కాన్స్ వీడియో చేస్తాను దీనికి సంబంధించి, దాన్ని మిస్ కాకుండా చూడండి, బాగుంటుంది.